హరే కృష్ణ. అందరికీ నమస్కారం. రేపు కామికా ఏకాదశి సందర్భంగా ఏకాదశి కథను గురించి తెలుసుకుందాము. ముందుగా అందరికీ అడ్వాన్స్గా ఏకాదశి శుభాకాంక్షలు. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామినితి నామినే నమాచార్యపదాయ నితాయి కృపప్రదాయినే గౌరకథా దామాదయ నగర గ్రామతారిణే నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పోతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామ్నే గౌరతిష్ఠే నమః నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. మనం ప్రతి కథలోనూ చెప్పుకుంటున్నట్లుగానే యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని అడిగి తెలుసుకుంటారు. ప్రతి ఏకాదశి కథ మనకు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారానే మనకు అందింది. అంచేత ఇది చాలా ప్రామాణికము. దీనిని మనం గుర్తులో పెట్టుకొని దాని యొక్క విలువ తెలుసుకొని మనం పాటించి ధన్యులు అవుదాము. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు శయన ఏకాదశి గురించి తెలుసుకున్నాం నీ ద్వారాను, ఇప్పుడు రాబోయే ఏకాదశి గురించి నాకు తెలియజేయి. ఈ వచ్చే ఏకాదశి మన తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢంలో ఉంటుంది. అది మీకు కొన్ని రాష్ట్రాల వాళ్ళకి శ్రావణ మాసంలో వస్తుంది. అంటే జూలై ఆగస్టు నెలలో ఇది సాధారణంగా వస్తూ ఉంటుంది మనకి. ఈ ఏకాదశి నాటికి పేరేమిటి, దానికి సంబంధించిన కథ ఏమిటి చెప్పమని కృష్ణుని ధర్మరాజు గారు అడుగుతారు. దానికే కృష్ణ చెప్తారు, జాగ్రత్తగా నేను చెప్పింది జాగ్రత్తగా విను, ఇది మొత్తం అన్ని పాపాలని కూడా పోగొడుతుంది అని చెప్పి. మళ్ళీ ఆయన ఆ కథలో ఇంకొక ఇది లార్డ్ బ్రహ్మని నారదుడు అడుగుతాడు ఏకాదశి కథ చెప్పమని. అది మనకి కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి చెప్తున్నారు. అది మనకి పురాణాల ద్వారా అందింది. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంటుంది. ఈ ఏకాదశి యొక్క రాబోయే ఏకాదశి యొక్క కథ ఏమిటి, దాని పేరేమిటి, దీనికి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి పూజించాలి అని చెప్పేసి నారదుడు బ్రహ్మగారిని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, నువ్వు జాగ్రత్తగా విను, తప్పకుండా ఎంతో సంతోషంగా చెప్తాను నీకు. ఇది వినడం వల్లే కూడా ఎన్నో పాపాలు పోతాయి. అలాంటిది కామికా ఏకాదశి. ఈ ఏకాదశి పేరు కామికా ఏకాదశి. ఈ వ్రతం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది అని చెప్తారు. ఆ రోజు ఎవరైతే విష్ణుమూర్తిని గదాధరుడిగా లేదా శ్రీధర, హరి, విష్ణు, మాధవ ఇలా మధుసూదన, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, ఆయన చతుర్బుద్ధుడై ఉంటాడు. ఆయన రూపాన్ని ధ్యానించి ఆయనకి పూజ చేసి ఈ పాపాలన్నీ పోగొట్టుకోమని చెప్తారు. ఇలా చేయడం వల్ల, ఈయన పూజించి ఈ వ్రతాన్ని చేయడం వల్ల గంగా నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని కూడా చెప్తారు. ఎక్కడ? కాశీలో. అలాగే నైమిషారణ్యంలో అక్కడ కూడా స్నానం చేస్తారు. ఒక తీర్థం ఉంటుంది, అక్కడ చేసిన పుణ్యం వస్తుంది అంటారు. అలాగే మళ్ళీ పుష్కరం, అక్కడ బ్రహ్మగారిని అక్కడ ఒక చోట మాత్రమే ప్రపంచం మొత్తం మీద పూజిస్తారట. అక్కడ కూడా స్నానం చేసిన ఫలితం దీనివల్ల వస్తుందన్నమాట. ఈ ఏకాదశి చేయడం వల్ల ఈయన కృష్ణ మనకి ఈ పాపాలన్నీ పోగొట్టి
అన్నీ చేస్తారు. అది కూడా ఎలాగా ఎంత ఫలితం మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నారు. అక్కడ హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ని దర్శించిన ఫలితం, అలాగే కురుక్షేత్రంలో స్నానం చేసిన ఫలితం, ఎప్పుడు గ్రహణ సమయంలో, ఇంకా గోదావరిలో కానీ గండకేగి నదిలో కానీ స్నానం చేసిన ఫలితం ఎప్పుడు పౌర్ణమి రోజుని, అలాగే సోమవారం వచ్చిన పౌర్ణమి, అది అంత ఫలితాన్ని ఈ ఏకాదశి వల్ల వస్తుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఎవరైనా ఒక అమాయకునిగా బ్రాహ్మణ్ణి చంపినా, లేదా గర్భిణిగా స్త్రీ గర్భాన్ని పోగొట్టిన, అలాంటి పాపాలన్నీ కూడా ఈ ఏకాదశి వాళ్ళని పాటించడం వల్ల పోతాయి అని చెప్తారు. మళ్ళీ జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. అదేంటంటే పాపం చేసేసి ఏకాదశి చేయడం వల్ల పాపం పోతుందిలే అనుకుని ఉద్దేశపూర్వకంగా మాత్రం చేసిన పాపానికి ఎప్పుడూ కూడా ప్రాయశ్చిత్తం ఉండదు అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ముందరేది మనకి విశ్వాసం ఉండాలి, పాపాలన్నీ పోగొడుతుంది, ఇవన్నీ పోగొట్టుకొని మనం విష్ణులోకం వెళ్తాము, లేకపోతే వైకుంఠం లోకం, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్తాము అనే నమ్మకంతో మనం ఇది చెయ్యాలి. ఇది అంతా బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎన్నో పురాణాల్లో చెప్పబడుతుంది. ఈ ఏకాదశి నాడు ముఖ్యంగా మనం ధాన్యాలు తినకూడదు, పప్పులు తినకూడదు, ఇవన్నీ కూడా సగ్గుబియ్యం తినచ్చు, కొన్ని దుంపలు తీసుకోవచ్చు. ఏమీ తినకుండా ఉండలేని వాళ్ళు ఈ ఏకాదశిగా అనుమతించిన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈరోజు ఒక్క తులసి దళాన్ని శ్రీహరికి సమర్పిస్తే అది ఆయనకి మనకి వజ్రాలు, ముత్యాలు, రత్నాలు లాంటి ఎంతో విలువైన దానికన్నా కూడా ఎంతో ఇష్టంగా ఆయన తీసుకుంటారు. అది ఆయనకి అంత సంతోషాన్ని కలిగిస్తుంది. అక్కడ కనీసం ఆ రోజు మనం తులసి మహారాణి దర్శనం చేసుకున్నా కూడా ఎంతో పుణ్యం ఉంటుందని చెప్తారు. అలాగే ఆ తులసి మాతకి నీరు పోయడం వల్ల యమరాజు చూడంట మనం మనకి అంత పాపులు ఎంతో పాపం చేసుకునే వాళ్ళు కదా నరకానికి వెళ్తారు. అలాంటి నరకానికి వెళ్ళే అవసరం ఉండదు, యమరాజు దర్శనం కూడా ఉండదు అని చెప్తారు. అలాగే ఇంక తులసిని ఒకరోజు నేతి దీపం సమర్పిస్తే ఇంకా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. ఎవరైనా తులసి మొక్కని నాటితే ఆ రోజు అది చాలా పుణ్యం అన్నమాట. శ్రీకృష్ణుడు కూడా ఆ రోజు నెయ్యి దీపం సమర్పిస్తే మంచిది అని చెప్తున్నారు. ఇవన్నీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్తూ ఇది నారదుడికి బ్రహ్మగారు చెప్పారని చెప్పడం జరిగింది. ఇదంతా బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. ఈ ఏకాదశిని పాటించడం వల్ల మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో చెప్తున్నారు కదా. సాధ్యమైనంత మటుకు మనం చాలామంది నిర్జలు ఉంటారు, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా. అది ఉండలేని వాళ్ళు మంచినీళ్ళు తాగి ఉంటారు, లేదా అలా ఉండలేదు అంటే పళ్ళు తీసుకుని ఉండొచ్చు. ఇంకా కొన్ని అనారోగ్యాల పరిస్థితులు, వృద్ధులు మందులు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏకాదశి అనుమతించిన ఆహారం తీసుకోవచ్చు. ఎలాగైనా మనం ఏమీ చేసాము అన్నది కాకుండా ఎంత ఎక్కువ సమయాన్ని ఆ శ్రీహరి ధ్యానంలో గడిపాము. ఉపవాసం అంటేనే చెప్తూ ఉంటారు కదా, ఆ దేవుడికి దగ్గరగా నివసించడం అని చెప్పేసి. అదే ఎక్కువసేపు ధ్యానం చేయడం, జపం చేయడం, ఆయనకి సంబంధించిన లీలలు వినడం, ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదవటం, ఇవన్నీ ఎక్కువ రోజంతా మనం ఎంతసేపు గడపగలిగితే అంతసేపు ఆయన ధ్యానంలో గడిపి మనం ధన్యులమవుతాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఏకాదశి పాట వినిపిస్తాను.
ఇది శ్రీ భక్తి వినోద ఠాకూర్ వారు రచించారు. శరణాగతి నుంచి. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల భగత సేవ పరమ సిద్ధి ప్రేమలధికారమూల. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల మాధవతిథి భక్తి జనని జతనే పాలన కోరి కృష్ణ బసతి బసతి బోలి పరమ ఆదరి బోరి. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల గౌరమారా చేసబస్తానే కరలో భ్రమణ రంగే శేషబస్తాన హేరి భోమి ప్రణయి భకత సంగే. శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల మృదంగ బాజ సునితే మన అబసర సదా జాచే గౌరవిహిత కీర్తన సుని ఆనందే హృదయ నాచే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల జుగలమూర్తి దేఖియ మోర పరమానంద హోయ ప్రసాద సేవా కోరితే హోయ్ సకల ప్రపంచ జయ. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల जे दिन गृहे भजन देखी गृहे ते गोलोक भाय चरण सीधु देखिय गंगा सुखनासी मा पाया. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल तुलसी देखी जुड़य प्राण माधव तोष निजानी गौर प्रिया साक सेवने जीवन सार्थकमानी. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल भक्ति विनोद कृष्ण भजने अनुकूल पाय जाह प्रति दिवसे परम सुखे श्रीकार कोरो ये ताः. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल भगत सेवा परम सिद्धि प्रेमलधिकार मूल. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल भगत सेवा परम सिद्धि ప్రేమలధికార మూల. దీని భావము: శుద్ధ భక్తుల పాద పద్మాల ధూళియే భక్తి యుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తిలతకు మూలము. ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటించును. ఎందుకనగా అవి భక్తికి జనని, అత్యున్నత గౌరవము మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామమునే ఎన్నుకుందును. నా స్వామి గౌరసుందరుడు తన లీలలు జరుపుటకు ఏ ఏ ప్రదేశములందు సంచరించునో ఆయా ప్రదేశములకు నేను ప్రియమైన భక్తుల సాంగత్యములో సందర్శించును. నా మనస్సు మృదంగ వాద్యమును వినే అవకాశం ఎల్లప్పుడూ అర్థించును. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయం పారవశ్యంతో నృత్యం చేస్తుంది. దివ్య జంట అయినటువంటి శ్రీ శ్రీ రాధాకృష్ణుల శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నింటినీ జయిస్తాను. గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరుగుటను చూసినప్పుడు గోలోక బృందావనం అక్కడ నాకు దర్శనమిస్తుంది. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనట్టి అమృతవాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలగజేస్తుంది.
ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతి కలగజేస్తుందని నాకు తెలుసును. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన సాకును ఆకుకూరతో చేసే ఒక వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లు భావించును. శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనది ఏది లభించును దానిని భక్తి వినోదుడు ప్రతిరోజు పరమానందంతో స్వీకరిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఏకాదశి మనం మన శరీరం సహకరించిన మటుకు ఎంత సహకరిస్తే అంతవరకు మనం చేయడానికి ప్రయత్నిద్దాము. ఈ కథను విన్నా కూడా మనకి ఎంతో మంచి ఫలితం వస్తుందని గురువులు చెప్పారు. అందుకే నేను ఎప్పుడూ కూడా ఏకాదశి కథ ఎప్పుడు విందామా అని అది చూస్తూ ఉంటాను. అందుకే నాకు తెలిసిన కదా మరి నాకు కొంతమందికి అందజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. దీనిలో ఏమైనా పొరపాట్లు జరుగుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.